చెప్పదలుచుకోలేదు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇట్ ఈస్ 1 minute స్టోరీ. ఒక అడవి ఉంది. అడవి అంటే తెలుసు కదా. అడవిలో ఒక హంస అంటే ఇంగ్లీష్ స్వాన్ అంటాం. అది ఫ్లై అవుతుంది ఆకాశంలో. వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర దానికి గుడ్డు పెట్టేసింది. గుడ్డు అంటే తెలుసు కదా, ఎగ్ పెట్టినప్పుడు అక్కడ బాతు ఉంది. ఆ బాతుతో పాటు ఆ హంస పిల్ల చిన్న పిల్ల అయింది. కానీ పాపం హంసకి తెలియదు, నేను హంస పిల్ల అని తెలియదు కదా. ఆ బాతు పిల్లలతో పాటు చెరువులో ముందుకు అన్నీ గెంతుకుంటూ ఉంది. ఒకరోజు పైన చూస్తే ఆకాశంలో హంసలు వెళ్తుంటే ఆ బాతులు అనుకున్నాట, చూడు హంసలు ఎంత బాగా పైన ఎగురుతున్నాయో, మేము ఎగురితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాయట. దాంట్లో ఆ చిన్న హంస పిల్ల కూడా ఉంది. కొద్ది రోజులకి ఆ హంస పిల్ల దాని లైఫ్ని చనిపోయింది. తప్పెవరిది? హంసదా పిల్లదా ఎవరిది? ఎందుకు ఎగరలేకపోయింది? హంస పిల్ల గాలిలో ఎందుకు ఎగరలేకపోయింది? కాదు, ప్రయత్న లోపము. ఎగరటానికి ప్రయత్నం చేస్తే ఎగిరేది. ఎగరటానికి దేవుడు దానికి శక్తి ఇచ్చాడు, రెక్కలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ షీ నాట్ పుట్ ఎన్ ఎఫర్ట్ పెట్టలేదు. అలాగే ఇక్కడున్న 169 మందికి దేవుడు శక్తి ఇచ్చాడు. యు ఆర్ ఆల్ ది జెమ్స్. నాకు మీరు పాసా ఫెయిలా కమ్మని నేను అడగను. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా మనకు సంబంధం లేదమ్మా. డోంట్ వరీ. 10th పాస్ అయినా ఫెయిల్ అయినా జీవితం అక్కడ ఆగిపోదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ టాలెంటెడ్ ఫెలో హియర్. మీకు ఒక విషయం చెప్తా. ఇది 2024. 2047లో ఇక్కడ ఈ టీచర్స్ ఎవరైనా స్టేజ్ మీద ఉంటారా? నో బడీ. ఆఫ్టర్ 25 years ఉంటే 1 or 2%. అప్పుడు మీలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేము వెళ్ళిపోతాం కదా. సో అందుకనే జీవితం వీళ్ళన్నట్టు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ గురించో, ర్యాంకుల గురించో, 10 to 10 జీపీఏ గురించి కాదమ్మా. మీకు సెల్ఫ్ సఫిషియెంట్గా జీవితంలో మీలో ఏ విషయం దాగిందో తెలుసుకొని దాన్ని ఇష్టంగా మలుచుకొని సక్సెస్ కావటం కోసం ఉన్న ఒక ప్లాట్ఫామ్. మన ఇష్టాన్ని మనం ఎప్పుడు అణిచివేయకూడదు. మీ ఇష్టమొత్తం చేయండి. నేను మీకు ఒక చెప్తాను. మా 10th క్లాస్లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాని పేరు నాకు తెలుసు. మా పిల్లలు ప్లస్ నేను పాఠం చెప్పిన పిల్లలు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫారిన్ కంట్రీలో కూడా ఉన్నారు, ఫారిన్లో కూడా ఉన్నారు. వాళ్ళు మాకు ఇచ్చే రెస్పెక్ట్ ముందు ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. సో అందుకని మీకు ఏది ఇష్టమో అది చేయండి. పెయింటింగ్ ఇష్టమైతే పెయింటింగ్ చేయండి, డ్యాన్స్ ఇష్టమైతే డ్యాన్స్ చేయండి, పాటలు ఇష్టమైతే పాటలు చేయండి. బట్ యూ షుడ్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో సక్సెస్ ఉండాలమ్మా. సక్సెస్ అంటే కొలమానం ఏంటో తెలుసా? మనకి మనం గర్వంగా ఫీల్ కాదు, మన అమ్మ నాన్న గర్వంగా ఫీల్ అయిన రోజు మనం సక్సెస్ పర్సన్ కింద లెక్క. మన అమ్మ నాన్న, మనం కన్న తల్లిదండ్రులు నీ గురించి ఎప్పుడు గర్వపడతారో అప్పుడు సక్సెస్ అని వస్తుంది. దానికి ప్రయత్నం చేయాలి. 10th క్లాస్ పాస్ ఫెయిల్ కాదు, ఫెయిల్ అయినా ఏమీ కాదు, నాకు రండి మళ్ళీ నేను పాస్ చేయిస్తా. డోంట్ వరీ. అయినా ఐ హోప్ ఇక్కడ ఉన్న అందరూ 10th పాస్ అయిపోతారు. పాస్ కావడం చాలా చాలా ఈజీ విషయం. కానీ జీవితంలో సక్సెస్, మన అమ్మా నాన్న గొప్పగా, నా కూతురు పోలీస్ ఆఫీసరు, నా కొడుకు డాక్టరు, నా కొడుకు స్కూల్ హెడ్ మాస్టరు, నా కొడుకు టీచరు, నా కొడుకు ఇంజనీరు అని గర్వంగా మీ చుట్టుపక్కల్లో పెళ్ళిళ్ళలో చెప్పుకున్న రోజు మీరు సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, దట్ ఇస్ ఐ విష్ అండ్ మై బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్